గతంలో కూడా పవర్కు సంబంధించి కూడా కేసీఆర్కు నోటీసులు పంపించడం జరిగింది, రాతపూర్వకంగా ఆయన రాసిచ్చాడు. ఇప్పుడు రేపు 5 తారీఖు నాడు కూడా విచారణకు రావాలి అని చెప్పేసి కమిషన్ చెప్పింది. సో మరి సహకరించే అవకాశం ఉందా? 11 నాడు వస్తాని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా సహకరిస్తారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళు కుట్రపూరితంగా ఇలాంటివన్నీ చేసినా తెలంగాణ సమాజం గమనిస్తుంది. సరైన సమాధానం కేసీఆర్ గారు చెప్తారు. ఎందుకంటే అక్కడ జరిగిందేమీ లేదు. కేసీఆర్తో పాటు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకి ఇచ్చారు, ఆర్థిక మంత్రి అయిన ఈటల రాజేందర్ గిడి ఇవ్వడం జరిగింది కదా. మరి ఎక్కడ సందర్భం దొరుకుతుందా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ ఇరికి అన్న ఈ సందర్భంగా అయితేనేంది, ఇదివరకు ఇదైతేనేంది, కొన్ని అసలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ కుట్రలు. ప్రజలు తనను ప్రశ్నించకుండా ఉండాలి, నువ్వు దొంగ అనకుండా ఉండాలంటే దొంగ అక్కడ ఉండడం చూపించాలి, ఇంకెవరినైనా దొంగని చెయ్యాలి అంతే అని చెయ్యడానికి చేసే ప్రయత్నమే తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అక్కడ విఫలమైనని చెప్పడం అది వైఫల్యం కాదు. ఫలవంతమైనటువంటి పాలన, ప్రజలకు అందినటువంటి పాలన, సుభిక్షమైనటువంటి పాలన ఏం కోరుకొని తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసినరో అవి అందుతున్నటువంటి సందర్భం, ఆ ఫలాలు అందుతున్నటువంటి సందర్భం, ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నటువంటి సందర్భం కదా కేసీఆర్ పాలన. ఒక్కసారి ఎంత దయనీయమైన స్థితిలోకి తెలంగాణ నెట్టితివి. జై తెలంగాణ అని ముఖ్యమంత్రివి కదా నువ్వు. తెలంగాణ సోయి లేదు కదా నీకు, తెలంగాణ పట్టింపు లేదు కదా నీకు, మాతృభూమి మీద మమకారం లేదు కదా నీకు. ప్రజల మీద ఎట్లుంటుంది, ఎట్లా ఆశించాలి మేము? ఏది చేసినా అనేక రకాలుగా గడికొకటి 15 రోజులకు ఒక ఇష్యూ ముందుకు తీసుకొస్తారు, ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తారు. ఆ దృష్టి మళ్లించే క్రమంలోనే రకరకాల ఇట్లాంటి ఎత్తుగడలు. ఎందులో ఈ కార్ రేస్లో ఏం లేదు, ఇంకో దాంట్లో ఏం లేదు, ఇంకో దాంట్లో ఏం లేదు. నన్ను అంటా ఉన్నారు పట్టి జైల్లో వేయొద్దా అని. ఎట్లా వేస్తావు జైల్లో? ఏది సాధ్యం? నువ్వంటే ఓటుకు నోటు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు. నువ్వు తప్పు చేస్తూ దొరికినా, నువ్వు దొంగతనం చేస్తూ దొరికిన సందర్భం అది. మరి 9.5 సంవత్సరాల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చక్కటి పాలన, ప్రజలు కోరుకునే పాలన, ప్రజలు మెచ్చే పాలన జరిగింది కదా. మరి ఎందుకు మార్పు అని మీరు అంటారు? ఎందుకు బీఆర్ఎస్ కోట్లు వేయలేదు అంతే కదా. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని బూటకపు హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని మాటలు చెప్పినావు. కాలేజీకి వెళ్ళే విద్యార్థినులందరికీ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తే అని చెప్తివి. ఇంకా 10th పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే, SC ST విద్యార్థినులకు డిగ్రీ పాస్ అయితే, PG పాస్ అయితే, PhDలు చేస్తే 5,000, 10,000, 15,000, 50,000, ₹1,00,000 ఇస్తాను ఆశ చెప్తివి. ఇంకా 18 సంవత్సరాలు నిన్న ప్రతి యువతికి 2,500 ఇస్తా అని చెప్తివి. ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్తివి. ఎన్ని మోసపు పూరిత మాటలు, ఎన్ని అబద్ధపు హామీలు. ఇవన్నీ చూసి ప్రజలు, మీరు ఉద్యోగ సంఘాల్లో కూడా పనిచేసిర్రు, ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగస్తుల గురించి కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే PRCలు పెంచుతాము, మళ్ళా ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పేసి కూడా వేయడం అనేది జరిగింది. కానీ మొన్న ముఖ్యమంత్రి 2% ఉన్న ఉద్యోగ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఉద్యోగులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడండి. మీరెంత 2% కదా, ఎంతో నిర్లక్ష్యపూరిత మాటలు. అలాంటి వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? నన్ను కోసుకొని తింటారా? 98% ఉన్న ప్రజలది ఏ పథకాన్ని ఆపి మీకు ఉద్యోగాలకు సంబంధించి మీ జీతాలు ఇవ్వాలి, మీకు PRCలు పెంచాలి, మీకు రిటైర్డ్ అయిన డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేసి మరొక్కసారి తన విఫల పాలనను ప్రశ్నించకుండా ఉండడానికి, మరొక్కసారి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మరొక్కసారి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ముఖ్యమంత్రి మాట అన్నాడు. కుట్రపూరితంగా అన్నాడు, వ్యూహం అని అనుకున్నాడు ఆయన. పెద్ద భ్రమ, తనని తాను ఒక మేధావిననే ఫీలింగ్ తోని ఎవరిచ్చిండ్రో దిక్కుమల సలహా. వ్యూహాత్మకంగా పోతున్నా 98% నా వెనుక నడవడానికి నేను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఎందుకంటే ఆ 98% వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా, పాలనా ఫలాలు ఎవ్వరికి అందుతలేదు కదా ఏ వర్గానికి. ఆ 98% ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజల్ని వెనకబెట్టుకోవాలనుకున్నాడు. దాంట్లో భాగంగానే మీరు 2% కదా ఉన్నారు, నన్ను కోసుకొని తింటారా, ఏడు నుంచి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, పెట్రోల్ డీజిల్ ధర 100 నుంచి 200 చేయమంటావా, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటావా, ప్రజలకు
పథకాలు ఏవి ఆపి మీకు చేయమంటామంటే ఓహో ఉద్యోగుల కారణంగా మాకు పథకాలు ఆగుతాయా, ముఖ్యమంత్రి గారు మా పక్కన ఉన్నారు అని ప్రజలు అనుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఇట్లా మాట్లాడిండు. ప్రజలకు ఉద్యోగులకు దూరం పెంచేటువంటి కుట్ర. కానీ ఈ 2% కూడా కానీ ఓట్లతో కదా నువ్వు గెలిచినావు. అది మర్చిపోతే ఎట్లా? నీ విజయానికి నీ గెలుపుకు 2% కూడా కారణం కాదు, 1.8% కదా గెలిచినావు. మరి ఉద్యోగులు సరే ఈ 98% ప్రజలకు నువ్వే పోయి రేషన్ బియ్యం ఇవ్వవు కదా, నువ్వే పోయి కరెంటు మీటర్ ఆన్ చేయవు కదా వాళ్ళకు, నువ్వే పోయి వాళ్లకు ఎంఆర్ఓ ఆఫీస్లో సేవలు అందించవు కదా, నువ్వే పోయి రకరకాల సేవలు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే అందుతున్నాయో పథకాలు కానీ పాలన, ఇది ప్రజల దాకా చేరడానికి ఉద్యోగులే కదా కారణం. ఉద్యోగులు లేకుండా ఏం చేయగలుగుతావు? ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతాడు ఉద్యోగులు లేకుండా? ప్రజలకు మధ్య ప్రభుత్వానికి మధ్య సేవలు అందించేది ఉద్యోగులే కదా. ఉద్యోగుల్ని తక్కువ చేయడం ఏంది? ఇంకొకటి, నేను అధికారంలోకి రాగానే డిఎల్ అందిస్తానని చెప్తివి, అధికారంలోకి రాగానే పిఆర్సీ అంటివి, ఏది? అన్నీ అబద్ధమే కదా. నువ్వు ఎంతసేపు ఖాళీ కుండలు ఉన్నాయి లంకె బిందెలు లేవని ప్రభుత్వాన్ని బదనాం చేసి ఎన్నేళ్ళు నువ్వు మరి కాపాడుకోగలుగుతావు? నువ్వు 1,80,000 కోట్లు తెచ్చినటువంటి అప్పేమైపోయింది? 18,500, నువ్వే చెప్తున్నావు కదా 18,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉన్నదని. అవేం చేస్తున్నావు? మరి తెచ్చినటువంటి అప్పేం చేస్తున్నావు? ఈ లెక్కలు ఉద్యోగులకు చెప్పగలుగుతావా? ఈ లెక్కలు ప్రజలకు చెప్పగలుగుతావా? మరి కోసుకొని తింటారా నా దగ్గర ఏం లేదు అన్నాను, లెక్కలు చెప్పు. మరి తెచ్చిన అప్పునేం చేసినావు, వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నావు? ఆదాయం కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? సంపద పెంచుకోవాలి, వనరులు ఉన్నాయి, మనది వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, చాలా గొప్ప వనరులు ఉన్నాయి. వనరుల కారణంగా మనం సంపద పెంచుకుందాం, ప్రజలందరికీ పంచుకుందాం, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటి పాలన ఆయనది. మరి ఈయన వచ్చినాక ఏ రంగం చూసినా తగ్గినాయి. ఆదాయం, రాష్ట్ర ఆదాయం తగ్గింది కదా, గణనీయంగా తగ్గింది కదా. అటు భూముల విలువలు పోయినాయి, రియల్ ఎస్టేట్ పోయింది, అన్ని వ్యాపారాలన్నీ కుదేలైపోయినాయి, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ పరిస్థితికి కారణం ఎంతసేపు ఇన్న దివాలా 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 అనే ప్రచారం. వాళ్ళకు మాత్రం ఏ దివాలా లేదు, 100 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతారు. వాళ్ళ విషయానికి వాళ్ళ విదేశీ పర్యటనలకు ఏ దివాలా ఉండదు. వాళ్ళ ప్లేట్ భోజనం ₹1,00,000 అట్టండి, వేములవాడకు పోయి 32,000 రూపాయలకు ప్లేట్ భోజనం అట్ట. మరి ఇట్లాంటి ఖర్చులు మీరు అంటే ఇక్కడ ఒక మంత్రి కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థించాడు ఆయన ఉద్యోగుల పట్ల. ఇది వాస్తవమే, మా ముఖ్యమంత్రి మాట్లాడింది అన్నారు. మరి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలను మీరు? ఆ మంత్రి ఈ ఎట్టి పరిస్థితులు వాస్తవం కాదు. ఉద్యోగులు 35-40 సంవత్సరాలు, 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వాళ్ళ సేవలు అందిస్తారు, వాళ్ళు దాచుకుంటారు. రిటైర్ అయిన నాటికి ఓ ఇల్లు కట్టుకుందామని, లేదంటే పిల్లలకి ఇంత ఇద్దామని నెల నెల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని దాచుకున్నటువంటి వాళ్ళ డబ్బులు, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో అందించకపోతే ఎట్లా? కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసిండ్రంటే, రిటైర్మెంట్ నాటికి, పదవి విరమణ పొందిన నాటికి ఉద్యోగిని మనమే గౌరవించి అదే రోజు బెనిఫిట్స్ చేతిలో పెట్టి పంపించాల్సిన అవసరం ఉంది. కార్యాలయాల చుట్టూ ఆ ఉద్యోగి, పదవి విరమణ పొందినటువంటి ఆ ఉద్యోగి, ఆ విశ్రాంత ఉద్యోగి కార్యాలయాల చుట్టూ తిరగొద్దు. అట్లాంటి పరిస్థితి రావద్దు. మనం చేతిలో పెట్టి పంపించాలి, గౌరవంగా మనమే ఇంట్లో దింపి రావాలి అనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలు ఎక్కడా? ఏడాది కాలంగా నువ్వు 10,000 కోట్లు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి, వారు దాచుకున్న పైకం ఇవ్వాల్సినటువంటి, వారికి హక్కుగా రావాల్సినటువంటి పైకం ఇవ్వడానికి ఏడాది కాలంగా నువ్వు వాయిదాలు వేస్తూ బడా బడా కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ నువ్వు ఎంత నీది ఏం పాలన అసలు? అంటే తెలంగాణలో ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు కూడా జరగడం జరిగింది. ఒక దేశ మహిళ కూడా ఇక్కడికి వెళ్ళి తప్పుకొని పోయింది, ఇక్కడ బిహేవియర్ బాగలేదు అని చెప్పేసి. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సిగ్గుచేటు. ఉమ్మడిగా అటు కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వమైన, రాష్ట్రంలో రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ అయినా తలవంపులు తెచ్చేటువంటి పరిస్థితి తెచ్చారు. రైట్. బీజేపీ ఎన్ని నీతులు వల్లిస్తుంది? భారతీయ సంస్కృతి ఇట్లా ఉండాలి, కట్టు బొట్టు హుందాతనము, అది ఇది, మహిళ మాతృమూర్తి దేవత అని చెప్తుంది. ఎట్లా అందాల పోటీలకు అనుమతిస్తారు రాష్ట్రంలో? అందాల పోటీల వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒరిగే ప్రయోజనం ఏంటి? ఇక్కడి మహిళలకు ఏం లబ్ధి చేకూరుతుంది? రేవంత్ రెడ్డి సర్కారు చెప్పినటువంటి ఏ రకంగా ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, ఏమొచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడం వల్ల అదనంగా రాష్ట్రానికి వచ్చినటువంటి ₹1 చూపించగలుగుతారా? ఖర్చు తప్ప.
ఖర్చు మీది నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తను ఎంత బాధపడింది, ఎట్లాంటి స్థితిలోంచి ఆమె పోటీలోంచి తప్పుకోవాల్సి వచ్చింది, వైదొలగాల్సి వచ్చింది, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఆమెకు దాపురించినాయి. ఒక మహిళను, స్త్రీని మాతృమూర్తిగా, తల్లిగా గౌరవించేటువంటి ఈ నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద మరి అవమానించి పంపించడం ఎంతవరకు సమంజసం? ఆ సీసీ ఫుటేజ్లు ఈయన బయట పెట్టగలరా? ఎవరు ఆమె పట్ల, మిల్లా మ్యాగీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరో చూపించే ధైర్యం రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నదా? ఏంటి పరిస్థితులు? ఎందుకు ఎవరు అడిగినరని అందాల పోటీలు? ఎందుకు అందాల పోటీలను 5 సార్లు సమీక్షించను? అక్కడ అన్నదాతలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు లేవు. అక్కడ పరిస్థితి చివరి గింజ వరకు కొంటమంటారు. ఎప్పుడు కొంటారు? తడిసి మొలకలెత్తిన ధాన్యం క్వింటాలకు 5 నుంచి 10 కేజీల తరుగు తీసిండ్రు. ఆ తరుగు తీసి కూడా సకాలంలో ఇంకా కొనలేదు. కొన్న వాటికి ఇంకా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయను లేదు, బోనసు లేదు, అసలు లేదు. ఎంత దారుణమైన పరిస్థితులు రైతుల పట్ల. వాళ్లకు నువ్విచ్చే రైతు భరోసా ఇచ్చిన వాడివి కాదు, వాళ్ళ పంట డబ్బులు ఇంకా రాలేవు, పండించిన పంట డబ్బులు ఇంకా రాలేవు. వాళ్ళు రేపు పెట్టుబడి మొదలైంది, దున్నుకాలు మొదలు పెట్టాలి, తుకాలు పోసుకోవాలి, నార్లు పోసుకోవాలి. రైతులు ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరిస్తారు డబ్బులు? పరిస్థితి ఏంది? అటు బ్యాంకులల్లో నువ్వు పరిస్థితి ఇట్లా చేస్తేవి, 2 లక్షలు తెచ్చుకపోండ్రి, నేను ఎంబడే మాఫీ చేస్తా అంటివి. ఆడ బ్యాంకుల వాళ్ళ నెత్తి మీద రుణం ఉన్నది, అది క్లియర్ చేయలేరు. ఇప్పుడు రైతుల పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉంది రాష్ట్రంలో అంటే అంత దారుణంగా ఉంది. ఇటు పదవి విరమణ పొందిన ఉద్యోగుల, విద్యావంతుల, నిరుద్యోగుల ఎవ్వరి పరిస్థితి బాగాలేదండి. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతుంది? మంత్రివర్గ విస్తరణ చేస్తాము అంటున్నారు, చేస్తే ఎట్లుండబోతుంది? ఏ కమ్యూనిటీకి ఇంకా మంత్రులు, కొన్ని కమ్యూనిటీలకు సంబంధించి మంత్రులు కూడా లేరు అంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? లేదంటే ఎందుకు వెనకాంజే ఎందుకు వేస్తుంది ప్రభుత్వం? ఎందుకు చూసుకోలేకపోతుంది? ఈ 6 మందిని ఎందుకు భర్తీ చేయలేకపోతుంది? ఈ 6 మంత్రులు ప్రధానంగా విద్య, హోం తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఈ 2 కూడా ఇప్పుడు క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటే నిజంగా ఆయన అంటే ప్రతిదానికి సెక్రటేరియట్ మానేసి ఆ పోలీస్ కంట్రోల్ రూమ్కే వెళ్తా ఉన్నాడు కదా. అక్కడ నుంచన్నా ఆయన సరిగ్గా ఒకసారి శాంతి భద్రతల సమస్య ఏంది, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతున్నది సమీక్ష చేయాల్సిన అవసరం ఉండే కదా. అందాల పోటీలను 5 సార్లు సమీక్ష చేస్తావు, రివ్యూ చేస్తావు. మరి శాంతి భద్రతలు ఎందుకు విఫలమవుతా ఉంది, పాలన ఎందుకు విఫలమవుతా ఉన్నది, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతూ ఉన్నది చూడాలి కదా. అది చూడడు. విద్యారంగంలో చూస్తే ఎన్ని సమస్యలు గురుకులాల్లో విద్యార్థులు ఎంతమంది ఇదే చనిపోయిరి. ఏ రకంగా చూసినా ఈ 2 రంగాలైతే గమ్యగోచరంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక 6 ఖాళీలు అట్లే పెట్టి మీనేమో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పాపం 30-40 సార్లు ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వీళ్ళంతా ఎదురు చూస్తారు, వీళ్ళు కూడా ఢిల్లీకి పరిగెత్తుతారు ఖర్చులు పెట్టుకొని. నాకా పైరవీలు ప్రయత్నాలు ఏదీ లేదు ఇంతవరకు. ప్రతిసారి ఇగో శ్రావణం పోయి ఆషాఢం బాయ్ ఇంకోటి మళ్ళీ శ్రావణం కూడా రావట్టే ఇంతవరకు ఏమీ లేదు. మెజారిటీ బంజారాలు ఉంటారు, ఎస్టీ కమ్యూనిటీ ఉంటుంది. ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి ఇంతవరకు లేదు, మైనారిటీ మంత్రి లేదు. మైనారిటీ సీతక్కని అనుకోవచ్చు, బంజారాకు సంబంధించి లేదు, సీతక్క గిరిజన మహిళ అనుకోవచ్చు. ఏది ఏమైనా మంత్రివర్గ విస్తరణ లేక పాలన మీద పూర్తి స్థాయి అసలే లేదు, ముఖ్యమంత్రి గారికే లేదు, పూర్తి స్థాయి ఇది లేక అన్ని రంగాల్లో కూడా పాలన పడకేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అటు ఆసుపత్రుల్లో మాతా శిశు మరణాలు తగ్గినుండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మాతా శిశు మరణాలు తగ్గినాయి. డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇచ్చి సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగింది. దాంతో మహిళల ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది, ఎంత మెరుగవుతుంది. తర్వాత పసిపిల్లల్ని ఏదో పాత గుడ్డల్లో చుట్టే పరిస్థితి ఉంటుండే పాపం. అందరూ సంపన్న వర్గాలు కాదు కదా. అట్లాంటి పరిస్థితి నుంచి ఆయనకు పసిపిల్లలకు ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలు గుర్తించి కేసీఆర్ కిట్ ఇచ్చేవాడు. ఇంకా 12 ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లాడు పుడితే 12,000 ఇచ్చి బాలింతకు అవసరమైనటువంటి అవసరాలకు సరిపడా ఎదురు డబ్బిచ్చి పంపించే పరిస్థితి ఉంటుండే కదా. ఉచిత కాన్పు చేసి అవసరాలు తీర్చి అవన్నీ లేవు, ఇప్పుడేమీ లేవు. కాంగ్రెస్ నాయకులు అంటారు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే,
కలిసిపోయారు అంటాడు. ముఖ్యమంత్రి పోయినప్పటికల్లా నేను ప్రధానమంత్రి మా అన్న నరేంద్ర మోడీకి బడే భయ కలుస్తున్నా అంటాడు. అంటే అక్కడ ప్రధానమంత్రి తెలంగాణకు బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ రాష్ట్రంలో కిషన్ రెడ్డి మాత్రం కేంద్ర మంత్రి, తెలంగాణ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఇక్కడ అడ్డుపడుతున్నాడు అంటున్నాడు. అంటే అక్కడ ప్రధానమంత్రి ఇస్తా అంటే ఇక్కడ ఒక మామూలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడితే ఇక్కడ రాష్ట్రానికి బడ్జెట్ రాదా? ఇంత కక్కాసు ఎందుకు గక్కుతుంటాడు ఇక్కడ బీజేపీ నాయకుల పైన ఇక్కడ ముఖ్యమంత్రి? మరి అక్కడ అన్న అంటాడు ఇక్కడ పాంపగా తోక చుట్టమంటారు, అట్లున్నది పరిస్థితి. మరి ఏ రకంగా చూసినా అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మమకారం కానీ, తెలంగాణ అభివృద్ధి పట్ల సోయి కానీ లేదు అనేది మొదటి నుంచి స్పష్టం. ఇప్పటిది కాదు, అది మొదటి నుంచి స్పష్టం. తెలంగాణ 1200 మంది పైచిలకు బలిదానాలు ఉంటాయి కదా, తెలంగాణ బిడ్డల బలిదానాలతోనే కదా సోనియా దిగి వచ్చింది. కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తేనే కదా, ఆయన మృత్యుముఖంలోకి వెళ్తేనే కదా, ఇయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తేనే కదా ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను ఒకసారి వెనక్కి తీసుకున్నది. ఇట్లాంటి కాంగ్రెస్. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ఎంత ఎప్పుడన్నా ఒక్క సందర్భంలోనన్నా మోడీ గారు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిండ్రా? తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రు, చీకట్లు ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు. ఇవే మాటలు. తెలంగాణకు అనుకూలంగా ఒక మాట మాట్లాడింది లేదు. తెలంగాణకు కొత్త రాష్ట్రం అని ₹1 ఇచ్చింది లేదు. తెలంగాణ అభివృద్ధి పట్ల రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇక కిషన్ రెడ్డి గారి విషయం అంటారా, అప్పుడు అందరూ తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన సందర్భం, ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్నప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు దాక్కున్నారు. ఇద్దరే ఎమ్మెల్యేలు అప్పుడు, ఒకటి ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాదు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు. ఎండల లక్ష్మీనారాయణ చేసిండ్రు, రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేస్తే ఆయన తరపున ప్రచారం చేయడానికి పార్టీని పక్కన పెట్టి కేసీఆర్ గారు నిజామాబాద్కు వచ్చిండ్రు, ఎండలను గెలిపించుకున్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మాత్రం పదవికి రాజీనామా చేయలేదు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ, తెలంగాణకు ఆయన ఏం చేస్తాడు, ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసేస్తాడు, ఒక లిఫ్ట్ ఏది రైల్వే అది ఉంటుంది కదా, లిఫ్ట్ ఒకటి ఓపెన్ చేసేస్తాడు. అట్లాంటి కేంద్ర మంత్రిగా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించగలగాలి. కేంద్ర మంత్రిగా ఇక్కడ ఒక రైల్వే లైన్లకో దానికో ప్రధానమైనటువంటి ఇదో ఎయిర్పోర్ట్లో ఆయన సాధించగలగాలి. ఈ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ పని అయిందని చెప్పడానికి ఒక పనన్నా ఉండాలి. అట్లాంటిది ఏముండదు. ఇక రెండో మంత్రి విషయానికి వస్తే తెలిసిందే, ఆయన జ్ఞానం ఎంత ఇదెంత అందరికీ తెలుసు. హైదరాబాదు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఏం మాట్లాడిండ్రు, కారు పోతే కారు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, నేను ఇప్పిస్తా, బండి పోతే బండి ఇప్పిస్తా, కారు పోతే కారు ఇప్పిస్తా. సరే, ఇంకొక విషయం వింతల్లోకి వెళ్ళే వింత ఏంటంటే, వీళ్ళు వేసేటువంటి ఇది ఉంటుంది కదా, ఏదైనా ట్రాఫిక్ రూల్స్ ఏమైనా అతిక్రమిస్తే, నిబంధనలు అతిక్రమిస్తే వేసే పెనాల్టీలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేపిస్తా. ఆ ఫైన్లు, ట్రాఫిక్ ఫైన్లు నేను రద్దు చేపిస్తాను. ఎట్లా సాధ్యం అది? ఓకే, ప్రమాదాలు జరగవా? మరి చేపించినవేమన్నా సాధ్యమైందా? మరి కార్లు కొన్ని కొట్టుకుపోయినాయి, వాళ్ళు పోయినరు, ఏమాయంటే ఇన్సూరెన్స్ ఉండదా మీకు? మరి ఇన్సూరెన్స్ ఉంటే నేను ఇప్పిస్తా అనడం ఏంది? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ బీజేపీది కాదు కదా, మరి బండి సంజయ్ది కాదు కదా, బండి ఇన్సూరెన్స్ కంపెనీ. ఇగో అట్లాంటి అంత పూర్తి జ్ఞానం ఉన్న మంత్రి గారు ఆయన. సోయి లేని తెలంగాణ పట్ల సోయి లేని అధికారమే పరమావధిగా ఉన్న మంత్రి గారు ఈయన. వీళ్ళు తెలంగాణకి ఏం చేస్తారు? తెలంగాణ అంటేనే తేర్లు జల్లులు పై మీద వారేటట్టు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆయన ఏం చేస్తారు? ఆయన ఇస్తానరు, ఇలా తీసుకొస్తారు. ఓకే, రైట్. అంటే ఈ మాసం అచ్చమాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. మరి ఆ ఎన్నికలు ఎట్లుండబోతుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందా, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందా, కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా? ఏ మధ్యలో బాగా టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశం ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? టగ్ ఆఫ్ వార్ ఉండదు. ప్రజలంతా బీఆర్ఎస్ గురించే ఆలోచిస్తారు. రాష్ట్రంలో పక్క అధికారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీది. ఎవరైనా అధికారం ఒక్కసారి నష్టపోయినాం అనేటువంటిది స్పష్టంగా తెలిసింది. ఒక్కసారి నష్టపోయి జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి, ప్రజల
కనీస అవసరాలు తీర్చలేనటువంటి ముఖ్యమంత్రి, రైతు అవసరాలు తీర్చలే, విద్యార్థి అవసరాలు తీర్చలే, నిరుద్యోగుల అవసరాలు తీర్చలే, ఉద్యోగుల అవసరాలు తీర్చలే, ఏ వర్గపు అవసరాలు ఈ ముఖ్యమంత్రి తీర్చలేదు. ఏ వర్గాన్ని మెప్పించే పాలన ఈ ముఖ్యమంత్రి చేయలేదు. అన్ని వర్గాలకు అన్యాయమే జరిగింది. గత బీఆర్ఎస్ పాలనలో ఇస్తున్నటువంటి పథకాలన్నీ ఈయన వమ్ము చేస్తూ ఆ పథకాలను కొనసాగించకుండా మరి బూటకపు హామీలతోని ఇవాళ పాలన 15 రోజులకు ఒక ఇష్యూ ముందడికి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే పాలన చేస్తూ ఉన్న పరిస్థితిలో మరి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, ఏం నష్టపోయినాం, ఎట్లా నష్టపోయినాం, అయ్యో ఏమైపోయాయని ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. ఉద్యమ కాలంలో ఎట్లయితే బీఆర్ఎస్కు ఏకపక్షంగా గెలిపించిండ్రో తప్పకుండా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఎందుకు బీజేపీ పోటీ కాదు అని అంటే అందుకు మోదీ గారు వ్యతిరేకమే, కిషన్ రెడ్డి గారు ఏం చేయరు, బండి సంజయ్ గారు ఏం చేయరు, తెలంగాణకు ఒరిగిందేం 8 మంది ఎంపీలను గెలిపిస్తే వీళ్ళు 8 మంది నేను ఈ పని చేసినా అని రేపు పొద్దున ఇంతవరకే ఇప్పుడు చెప్పరు, రేపు పొద్దున చెప్పే పరిస్థితి కూడా ఉండదు. మేము ఇది తీసుకొచ్చినామని చెప్పే పరిస్థితి, రాష్ట్రానికి ఇది చేసినామని చెప్పిన పరిస్థితి ఏమీ ఉండదు. ఇదివరకు లేదు, భవిష్యత్తులో ఉండదు. చివరిగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతుంటాడు ఎప్పుడు, ఏ సభలైనా ఎక్కడైనా? ప్రజల్లో అనుకుంటారు తాను గొప్పోడు కావాలనుకుంటే గొప్పోళ్ళని దూషించాలి. ప్రజలు గుర్తించాలంటే సాధారణంగా మాట్లాడే వాళ్ళని ఎవరు గుర్తిస్తారు? సాధారణమైన మాటలో దానికి రిసీవింగ్ ఎక్కువ ఉండదు ప్రజల్లో గుర్తింపు పొందడానికి, ప్రజల నాలుకలు నోట్లలో నానడానికి చెడుగా అయినా సరే ప్రజల నాలుకల మీద నానాలనుకునేటువంటి మనిషి రేవంత్ రెడ్డి. చెడుగా అయినా సరే కేసీఆర్ని తిట్టిన ప్రతిసారి ఆయనకు వ్యతిరేకతనే వస్తుంది. ప్రజలు ఆగ్రహిస్తారు, ప్రజలు బాధపడతారు. అయ్యో కేసీఆర్ నేను ఇంత మాటలు అంటాడా, రాష్ట్ర సాధకుని ఇన్ని మాటలు అంటారా, ప్రగతి ప్రదాతను ఇన్ని మాటలు అంటారా, అభివృద్ధి ప్రదాత కదా కేసీఆర్, రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు కదా, అగ్రభాగాన నిలిపిండ్రు కదా, ఆయన ఇన్ని మాటలు అంటారా అని చెప్పేసి తప్పకుండా ప్రజలు బాధపడుతూ ఉంటారు. బాధపడ్డా సరే నేను ప్రజల దృష్టిలో ఉండాలనుకునేటువంటి మనిషి రేవంత్ రెడ్డి తప్ప వేరే ఏం లేదు. ఎంతసేపు 100 సార్లు అబద్ధం, పదే అబద్ధం అంటే నిజం అనుకుంటారు, నమ్ముతారేమని ఆశ పెడతాడు, కానీ ఆడి ఆశనే, ఆశలు నెరవేరాయి. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్య టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు కూడా.